క్రైస్తల ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రతిరోజు వాగ్దానం రిసీవ్ చేసుకొని ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నారని ఎంతగానో ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. కృపా సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకిచ్చిన మాటను మనం చదువుకొని ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆమేన్. చదవబడిన ఈ మాట, యెహోవా మమ్మును మరిచిపోలేదు. ఈ మాట మనం పలకగలగాలి. కొన్ని సందర్భాల్లో మనకు ఎదురవుతున్న సమస్యలను బట్టి, ఎదురవుతున్న శోధనలు, ఇబ్బందులు, కలిగే ఇరుకు సందర్భాలను బట్టి దేవుడు ఎందుకోనండి నన్ను మర్చిపోయాడు, ఎందుకోనండి దేవుడు నా ప్రార్థనకు ఎలాంటి జవాబు ఇవ్వటం లేదు, ఎందుకోనండి కొంతకాలం నుండి దైవ దర్శనం నాకు దూరమైపోయింది అనుకునే మాటలు మనం వింటూ ఉంటాం. అలాంటి మనుషులను మనం చూస్తూ ఉంటాం. సహజంగా మానవ నైజం మనం అనుకున్నట్లుగా జరగపోతే ఇక దేవుడికి మన మీద ప్రేమ లేదనో, దేవుడు మనలను మరిచిపోయాడనో అనుకోవటం ప్రారంభిస్తుంది. అయితే ఇశ్రాయేలీలైన తన ప్రజలు, దేవుని పిల్లలు అంటున్నారు, యెహోవా మమ్మను మర్చిపోలేదు. దేవుని పిల్లల యొక్క లక్షణం అది. నీ వెళుతున్న మార్గం ఎలాంటిది? శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది, శోధన, సమస్య ఉన్నప్పటికీ దేవుడు నన్ను మర్చిపోలేదు అనగలమా? ఆయన మమ్మను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు, ఆయన మమ్మను ఆశీర్వదించును అని ఒక కాన్ఫిడెంట్తో, ఒక ప్రగాఢమైన విశ్వాసముతో కలుగుతున్న భక్తుల మాటలండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మార్గములను వెంబడిస్తున్న క్రైస్తవులమని చెప్పుకుంటూ, విశ్వాసులమని చెప్పుకుంటూ, దేవునిని వెంబడించు ఆయన అనుచరులము అని చెప్పుకుంటూ అనేక సార్లు దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటున్నావు అంటే ఎక్కడో నీ విశ్వాసంలో లోపం, ఎక్కడో నీ విశ్వాసము బలహీనమైంది. దేవుని మీద ఉంచవలసిన ఆ నమ్మకాన్ని ఎక్కడో కోల్పోయావు. ఈ మాటలు వింటుండగానే నీ హృదయంలో ఒక ప్రశ్న రావాలి, అవును నేను నా దేవుడు, అవును దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, ఆయన మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదిస్తాడు అని ఎన్ని మార్లు మనము దేవుణ్ణి ఒప్పుకోగలిగామో ఓ ప్రశ్న వేస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం వెళుతున్న మార్గంలో నిశ్చయముగా ఒక ధైర్యం కలుగు. శ్రమలో నేనతనికి తోడై ఉండేదను అన్న మాట మనకు జ్ఞాపకం ఉన్నప్పుడు శ్రమను చూసి కృంగిపో. నేను అతని చేయి పట్టి నడిపించేదను అనే మాట మనకు జ్ఞాపకం ఉన్నప్పుడు మనం ఒంటరిగా ఉన్నా అనే ఫీలింగ్ రాదు. దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నా చేయి పట్టుకున్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు కనుక నేను భయపడని అవసరం లేదు అనే ఒక ప్రగాఢమైన విశ్వాసము కలిగిన వారమై ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఈ మాటలు విన్న నీ పిల్లలను వారి వినికిడిలో స్థిరపరచండి. అనేక మార్లు దేవుడు మమ్మలను మర్చిపోయాడు, ఆయన మా ప్రార్థన ఆలకించటం లేదు, దేవుడు మమ్మల్ని ఎందుకో ఆశీర్వదించటం లేదు,
అనే నిరుత్సాహములో ఉన్న నీ పిల్లలను ఇప్పుడే మీరు దర్శించండి. ఇప్పుడే మీరు సంధించుమని వేడుకుంటున్నాం. ఇప్పుడే వారి హృదయాలను బలపరచుమని వేడుకుంటున్నాం. ఆయన మాతో ఉన్నాడు కనుక మమ్ములను ఆశీర్వదిస్తాడు అనే ఒక ఒప్పుకోలు నీ పిల్లలలో కలుగునుగాక. అటు విశ్వాసము కలుగునుగాక. దేవుడు నన్ను మరిచిపోలేదు అనే ఒక ధైర్యముతో నింపబడుదురుగాక. మీ కృపతో నింపి బలపరచుమని వారికున్న ప్రతి శోధన నుండి విడిపించి వారి ఒంటరితనములో మీరు తోడయ్యుండి, వారి బలహీనతలలో మీరు బలమై ఉండి నడిపించమని వేడుకుంటున్నాను. అవిశ్వాసమును, అవివేకమును, అజ్ఞానమును, అంధత్వమును తొలగించి కృపతో నింపుమని వేడుకుంటున్నామయ్యా. మీరే దర్శించి ఈ దిన దీవెనల చేత నింపి నడిపించుమని, ఈ దినము నీ పిల్లలు చేయు పనులలో మీరు తోడయ్యుండి మీ హస్తము నీ పిల్లలకు తోడుగా ఉంచి నడిపించుమని, వెండు చోట నెల జయమును, ఆశీర్వాదమును, నెమ్మదియు కలుగు చేసే కుటుంబాలలో సమాధానము నింపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృప మీకు తోడయ్యుండునుగాక. దేవుడు మనలను మరచిపోలేదు. ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. అట్టి విశ్వాసముతో కొనసాగుదముగాక. ఆమేన్.